అనంతపురం జిల్లాలో మంత్రి సత్యకుమార్ యాదవ్ సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ విధ్వంస పాలన నుండి బయటపడి ఏడాది పూర్తయిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. కేంద్రం ఆర్థిక ప్రగతి సాధించడంలో కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. పాలన అంటే సేవ అనేది మోదీ చూపించారని మంత్రి కొనియాడారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో 12 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ మరోమారు గుర్తు చేశారు. కూడా కేంద్రం రాష్ట్రం రెండు ట్యాండంలో ఒకే లైన్లో పనిచేస్తూ వాళ్ళ పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి తద్వారా రాష్ట్ర దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలో పెడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఎంత పెద్ద ఆర్థిక వనరుల్లో ఇబ్బంది ఉన్నప్పటికీ లేమున్నప్పటికీ కూడా అది ప్రజలకి అర్థమయ్యేలాగా వివరిస్తూ సంక్షేమ పథకాలను ఎక్కడ ఆపకుండా కొత్త సంక్షేమ పథకాలు కూడా మళ్ళీ ప్రవేశపెడుతూ వాటిని అమలు చేస్తూ అదే సమయంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం మనం చూస్తున్నాం. కాబట్టి కేంద్రంలో 11 సంవత్సరాల ఒక అద్భుత పారదర్శక ప్రజారంజక పాలన ఒక్క సంవత్సరంలోనే ఈ ప్రతికూలతల నుంచి కూడా ఈ సవాళ్ళని ఒక అవకాశంగా మలుచుకుంటూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పాలన ప్రజల ముందు పెట్టే ప్రయత్నం. ఎందుకంటే ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఇక్కడ 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అక్కడ ఈ రెండింటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం విస్తృతంగా కార్యక్రమాలను కూడా